నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. అక్రమంగా 498A కేసులో అత్త, మామ, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, బంధువులపై కేసు పెడితే A1, A2, A3, A4, A5 ఇట్లా పెట్టుకున్న పోతుంటారు. అప్పుడు మనకు వారిని అక్రమంగా కేసులు పెడితే ఏం చేయాలి? మేము అనవసరంగా మా అమ్మ నాన్న వయసు 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు వారిని కూడా వాళ్ళు అక్కడ మా యొక్క కాపురం హైదరాబాద్లో ఉంటే వాళ్ళు విజయవాడలో ఉన్నారు, వాళ్ళపైన కూడా కేసు పెట్టారు, వాళ్ళని ఏం చేయాలి అని అనుకుంటుంటే చాలామందికి ఈ క్వశ్చన్ వస్తుంది. ఎప్పుడైనా కానీ అక్రమంగా ఈ 498A కేసులు అనేటివి చాలా మటుకు ఫేక్ కేసులుగానే నిర్ణయించడం జరుగుతుంది. అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ ఈ యొక్క ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి చాలా మటుకు కేసులు ఈ విధంగానే ఉంటున్నాయి. కాబట్టి ఈ యొక్క 498 కేసులు ఎవరైనా అక్రమంగా కేసులు పెడితే వారిపైన మీరు క్వాష్ పిటిషన్, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకొని ఆ కేసు నుంచి వాళ్ళందరినీ తీసివేసే అవకాశం ఉంటుంది. లేదా వారికి ఎప్పుడైనా కానీ క్వాష్ పిటిషన్లో మనకు మొత్తంకి కేసు కొట్టేటప్పుడు అటెండెన్స్ డిస్పెన్షన్ అంటే కోర్టుకు హాజరు కాకుండా కూడా ఉత్తర్వులు తీసుకొని వారు క్షేమంగా ఇంటి దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. పోలీసు వారు అక్రమంగా కేసులు పెడితే ఏం చేయాలి? పోలీసు వారు అక్రమంగా కేసులు పెడితే ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా కానీ మనం చాలా మటుకు కొన్ని చిన్న కేసులలో ఎక్కడో ఒక దగ్గర ఒక కొట్లాట జరుగుతుంది. ఆ కొట్లాట జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఒక ఇద్దరు యంగ్ బాయ్స్ అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. అక్కడ వాళ్ళు ఆ యొక్క ఫుటేజ్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ ఎవరెవరు ఉన్నారు అన్నట్టు ఉద్దేశంతో ఆ కేసులో దాదాపు ఉన్న ఒక 15 మందిని కూడా వాళ్ళు చేరుస్తారు. అంటే ఈ యొక్క 10 మందిలో అందులో యాక్చువల్గా పార్టిసిపేట్ అయింది 4 నుంచి 5 మందే, కానీ 10 నుంచి 15 మందికి ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేసిండ్రు. అప్పుడు వాళ్లకు పోలీసులు అందరూ కూడా వీళ్ళందరికీ అక్రమంగా కేసుల్లో బనాయించిండ్రు, అక్రమంగా కేసులు పెట్టిండ్రు. కాబట్టి వీళ్ళు మరి ఏం చేయాలి? మా పైన అక్రమంగా కేసు వచ్చింది కాబట్టి మీరు హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేసుకున్నట్లయితే ఆ అక్రమంగా మీ పైన వేసిన కేసులను ఈజీగా కొట్టించేసే అవకాశం ఉంటుంది, తీసివేసే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి. క్రిమినల్ కేసులు ఉంటే గవర్నమెంట్ జాబ్ రాదా? ఇది కరెక్ట్ క్వశ్చన్. క్రిమినల్ కేసులు ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ రాదా అన్నప్పుడు, ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి పైన, ఒక విద్యార్థి పైన గవర్నమెంట్ జాబ్ రావాలంటే అతనిపైన ఏమైనా కేసులు ఉన్నాయా అనేది ఫస్ట్ పరిశీలిస్తారు. అతనిపైన ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నట్లయితే అతను ఏ విధంగా లేకున్నా, ఈ మధ్యన నా దగ్గర వచ్చిన పిల్లల్లో చాలామంది కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి, కానీ వాళ్ళు ఏదో ఒక కేసులలో ఇరుక్కొని ఉన్నారు. వాళ్ళందరినీ కూడా హోల్డ్ చేసి పెట్టేస్తారు. ఎందుకంటే జాబ్లు వచ్చిన వాళ్ళందరికీ చాలా మందికి ఇచ్చేశారు. ఎవరిపైతే క్రిమినల్ పిటిషన్స్ ఉన్నాయో, క్రిమినల్ కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే ఆ కేసులు మీరు క్లియర్ చేసుకొని రండి, అప్పుడే మీకు జాబ్ ఇస్తామంటారు. కానీ కొందరు అక్రమంగా కేసులలో, అంటే ఇంతకుముందు మనము అక్రమంగా కేసులలో ఇరికిపోయి ఉంటారు, అంటే ఆ కేసుకు ఏమాత్రం సంబంధం ఉండదు, కానీ వీళ్ళను ఎఫ్ఐఆర్లో చేర్చడం వల్ల కూడా వాళ్ళకు జాబ్ రాకుండా పోతుంది. అప్పుడు వాళ్ళు ఛార్జ్షీట్లోకి వెళ్ళి చూసి, ఛార్జ్షీట్లో ఒకవేళ వాళ్ళ పేరు లేనట్లయితే వాళ్ళు క్రిమినల్కు పాల్పడినట్టుగా భావించాలి. ఒకవేళ ఛార్జ్షీట్లో వాళ్ళ పేరు ఉన్నట్లయితే క్రిమినల్గా భావించాలి. ఛార్జ్షీట్లో పేరు లేనప్పుడు వీళ్ళకు నేరంతో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి వారికి జాబులు అనేది తప్పకుండా వస్తాయి. ఒకవేళ జాబ్ కోసం వాళ్ళు పోతున్నప్పుడు ఈ యొక్క ఛార్జ్షీట్లో పేరు ఉంటే వాళ్ళు నేరం చేయలేదని నిరూపించుకున్న తర్వాత ఆ జాబ్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ నేరం ఉన్నప్పుడు మాత్రం జాబ్లో వెళ్ళే అవకాశం లేదు. థ్యాంక్ యూ.